ప్రైజ్ ద లార్డ్. 17వ కీర్తన 6వ వచనం. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను, దేవా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. మన దేవునికి ప్రార్థన ఆలకించే అలవాటు ఉంది. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని ఎద్దుకొస్తారని వాక్యంలో ఉంది. దేవుడు ఆలకించే దేవుడు. ఆయన చెవులు కలిగిన వాడు, చెవులు ఇచ్చినవాడు, వినగలిగిన వాడు. మన మొరలన్నీ వింటాడు. బైబిల్ గ్రంథంలో తన భక్తుల ప్రార్థనలు ఎన్నో ఆయన ఆలకించి జవాబులు ఇచ్చాడు. ఈరోజు నీవు కూడా ఆయనకు ప్రార్థన చేయి. నీకు ఏది కావాలన్నా ఆయనకు ప్రార్థన చేయి. నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఆయనకు ప్రార్థన చేయి. నీకు ఏ విడుదల కావాలన్నా అది ప్రార్థన చేయి. నీ అవసరత ఏదైనా అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ మొర వింటాడు. మా సంఘంలో ఒక సహోదరి తన భర్త చాలా క్రూరాతి క్రూరంగా తనని హింసిస్తూ ఉండగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన బంధువులైతే ఆమెను తన భర్త నుండి దూరంగా తీసుకెళ్ళిపోయారు, పుట్టింటికి తీసుకెళ్ళిపోయారు. వీడు మారడు, నీ జీవితం ఎందుకు ఇంత కష్టాల భరితంగా ఉంది అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మరి చేసేది లేక ఆమె కూడా భర్తకు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చింది, ప్రభువా త్రాగుబోతైన నా భర్తను మార్చవా, దుర్మార్గుడిగా జీవిస్తున్న నా భర్తను మార్చవా అని మొరపెట్టడం ప్రారంభించింది. దేవుడు ఆశ్చర్యకర రీతిగా ఆ త్రాగుబోతు భర్తను మార్చాడండి. త్రాగుడు మానివేశాడు, ఆ జూదం మానివేశాడు, ఆ వ్యభిచార జీవితాన్ని వదులుకున్నాడు, అక్రమ జీవితాన్ని వదులుకున్నాడు. తన భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు, తన పిల్లల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. మరలా తానే వచ్చి వాళ్ళందరికీ క్షమాపణ కోరుకొని తన పిల్లల్ని తన భార్యను తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కుటుంబంగా దేవునితో ఆనందిస్తున్నారు, కుటుంబంగా దేవునిలో ఎదుగుతున్నారు. అవును, ఇది జరగదు అన్నది ప్రభు దగ్గర ఏదీ లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ప్రభు చెప్పాడు. నీకున్న విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలి, విశ్వాసము ఉండాలి. విశ్వాసము ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రెండు నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకుంటావు. కాబట్టి నిరాశపడొద్దు. నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు బాధలు వస్తున్నాయి అని అనుకోబాక. అందరికీ వస్తున్నాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇంకా నీకున్న కష్టాల కన్నా భయంకరమైన కష్టాలు అనుభవించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే ఆ భయంకరమైన కష్టాల నుంచి కూడా చాలామంది బయటకు వచ్చారు. నీవు ఈ చిన్న కష్టం నుంచి కూడా బయటకు రాలేకపోతున్నావు. ప్రార్థనతో నువ్వు ప్రార్థన చేస్తే నీవున్న పరిస్థితి నుండి బయటకు వస్తావు. దేవుని ప్రార్థన వింటాడు, నీకు జవాబిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ప్రార్థన చేస్తావా మరి? ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నీకు ఎవరు మొరపెడతారో వారికి మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు అయినావు. ఇదిగో నీ బిడ్డలు నీకు మొర్రపెట్టి గొప్ప విడుదలను, స్వస్థతను, ఆనందాన్ని, సమాధానాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.